వీళ్ళకే దాని జోలికి పోరు. అది రాజశేఖర్ కదా ఇచ్చాడు కదా, నువ్వు మరి తీయచ్చు కదా. ఇంకోటి ఇప్పుడు దాన్ని ఏమంటారు, సనాతన ధర్మం హిందుత్వ అని చెప్తున్నారు కదా. మత రిజర్వేషన్ అనే దాన్ని రేపు పొద్దున సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా కొట్టేస్తుంది. దాని కులాల పేరుతో తెచ్చారు దాన్ని. ఈ కులాల్లో వాళ్ళకి కూడా ఉంది కదా అని చెప్పొచ్చు నువ్వు. అంతకైతే మత రిజర్వేషన్ కాదు, అది కులమే అంటున్నారు కదా, బీసీలో వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది కదా పోవని చెప్పొచ్చు. కానీ అంట వేయట్లేదు వీళ్ళు. అక్కడ 27 అవ్వదు, 34 అవ్వదు. ఫైనల్గా వచ్చేటోడికి పాత పద్ధతిలోనే రన్ అవుతుంది. దెన్ ఇంకా వీళ్ళు కొత్తగా చేసేది ఇప్పుడు దాని మీదనంటే ఎవరో ఒకళ్ళు అప్పీల్ చేస్తే వాళ్ళని దొంగలు చేయడు. ఇప్పుడు వాళ్ళది ఎతుకుతారు, లేదా వీళ్ళే వైసీపీ మనిషి ఎవరితోనన్నా పిటిషన్ వేయించినా వేయిస్తారు. ఏబిచ్చేదిగో అతను వైసీపీ సో ఎమ్మెల్యేకి అనుచరుడు, చాలా క్లోజు జగన్కి, ఇట్లాంటివి ఏయో పెడతారు. అట్లాగా ఒక రాజకీయ డ్రామా. అందుకే ముందుగానే వార్నింగ్ ఇచ్చారు నేను బాబు గారు, దీని మీద ఎవరన్నా కోర్టుకి వెళ్తే ఆ రోజే అయిపోతుంది ద్రోహులు వాళ్ళు. అసలు ఎందుకు ఆ డ్రామాలు ఎందుకు? నీకు కాన్స్టిట్యూషనల్ గా ఉంది 50% దాటకూడదని. ఎంతకాలం ఈ నాటకాలు ఆడదాం? ఇప్పుడు ఇదివరకు మాదిగలకి అట్లాగే రిజర్వేషన్ వర్గీకరణ రాజ్యాంగ ధర్మాసనం కూడా తీర్పిచ్చింది. తర్వాత రెండోసారి మళ్ళీ రివ్యూ అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది, మేము సిద్ధమని. అప్పుడు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరి అప్పుడు నువ్వు అంత రిజర్వేషన్ చేస్తున్నాడు, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లాల వారీగా వర్గీకరణ అంటే ఏంటి? అదేం తప్పు, అదేమి ఇది? అప్పుడు మరి రాష్ట్రం మొత్తం అన్నావు కదా నువ్వు వర్గీకరణ, మొన్న వచ్చేటప్పటికి జిల్లాలు అన్నారు. అంటే అప్పుడు రాజకీయం అది. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది.